ఓవరాల్గా చూసుకుంటే కనుక 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% మిగిలిన ఓన్లీ ఫినిషెస్ వర్క్స్. ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ 8 అండ్ 9 ఉందో, మన బాచ్పల్లి కోమటికుంట చెరువు ఉన్నది, అది మేమేదో ఆక్రమించినాము, ఎఫ్టీఎల్ బఫర్ల నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది. ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని మేము చేపట్టవలసిన అవసరం మా సంస్థకు లేదని కూడా ఇంతకుముందు మీ ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 అండ్ 9 కూడా క్లియరెన్స్ అనేది హెచ్ఎండిఏతోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయాయి. ఇటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయి మనకు 8 అండ్ 9 బ్లాక్ దాదాపు ఒక 2 ఇయర్స్ ఎంతోమంది ఈ సమాజంలో ఉన్న వాళ్ళు మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే, ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి, మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 ఇయర్స్ పరిస్థితి కొద్దిగా మోడరేట్గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము, అట్లనే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము, మోడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్. కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి వివరాలకు కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము. నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతోమంది ఇక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము, మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి, ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్, మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము, మా ఈఎంఐ మాకు కావాలి, మాకు బర్డన్గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, హెచ్ఎండిఏ బౌండ్ రెండు ఈ కంప్లైంట్స్తోనే మేము నడుస్తున్నాం. 2 రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి, ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి, ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. కొంతమంది ఏదో ప్రచారం చేసి మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే కస్టమర్లతో సహాయపడి వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయడం జరగలేదు. అయితే దీంట్లో ఫ్లాట్లు విక్రయించేటప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బు పెట్టి కొనుక్కుంటారా, లేదంటే వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని కొనుక్కుంటారన్న విషయం వాళ్ళ వ్యక్తిగతం, మాకు యాజ్ అ బిల్డర్గా సంబంధించిన విషయం కాదు. ఈ సేమ్ విషయంలో వాళ్ళ ఈఎంఐ బర్డన్ అవుతుంటే మేము చేయగలిగిన సాయము రూల్ పొజిషన్లో, రెగ్యులేటరీ ప్రొవిజన్లో ఉంటే కనుక మేము ఏదైతే మేము బౌండ్ ఉంటామో తప్పకుండా చేస్తాం. అయితే ఈ ప్రాజెక్ట్కి వచ్చి మనకు ఫ్యాక్ట్స్ తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ అంటే మీరు ఇందులో చూడవచ్చు, నేను చెప్పిన ఇంతకుముందు విషయంలో ఇంకా మాకు ప్రాజెక్ట్లో 650 ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉన్నాయి. ఇంత అన్సోల్డ్ ఇన్వెంటరీ మా దగ్గర ఇంకా స్టిల్ ఈస్ దేర్, వేరే 90% ఆఫ్ ద వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో అయితే ఈ ప్రాజెక్టు నిజాలకు తెలుసుకోవాలనుకుంటే 2024 డిసెంబర్లో మేము కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్లస్ 6 months గ్రేస్ పీరియడ్ అని అగ్రిమెంట్లో రాసి ఇచ్చిన మాట వాస్తవం. అంటే మేము జూలై 2025 కల్లా కస్టమర్స్కు ఫ్లాట్స్ అందివ్వాలి. కాకపోతే 2019 లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది, మా మీద కూడా పడ్డది. వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైం లైన్ అందుకోలేకపోయాము. రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్కు ఆల్ ఓవర్ ద కంట్రీ 1 year ఎక్స్టెన్షన్ దే ఆర్ అఫీషియల్లీ లీగలీ ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా 1 year రేరా వాళ్ళు మాకు ఒక ఎక్స్టెన్షన్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 2025లో ఎక్స్పైర్ అయ్యే రేరా 1 year ఎక్స్టెన్షన్ తీసుకొని వితిన్ రూల్ ఫ్రేము, వితిన్ ద యాక్ట్, వితిన్ ద ప్రొవిజన్స్ 1 year ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. సో మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్ది ఆగస్టు 2026 వరకు ఉన్నది. ఎవరైతే ఫ్లాట్ మీరు పర్చేజ్ చేశారనుకోండి కస్టమర్స్ అందరూ కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే దీనికోసము ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 months 9 months డిలే అయిందనుకోండి ప్రాజెక్టుకు,
దీనికోసం ఆల్రెడీ ఇదే విషయము 2000 మెంబర్స్ అటెండ్ చేశారు, కస్టమర్ మీటింగ్ పెట్టి కూడా కన్వే చేశాం మేము. అయితే ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వలేదు, మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నదానికి మేము ఆల్రెడీ ఈరోజు ప్రెస్ నోట్లో రిలీజ్ చేశాము. ఇవన్నీ డేట్స్ బ్లాక్ వైజ్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని మేము అఫీషియల్గా ప్రెస్ ముందు అందరికీ మేము సర్క్యులేట్ చేయదలుచుకున్న ఉద్దేశం ఇది. సో ఇంకొకటి, ఎవరైతే కస్టమర్స్ పర్చేజ్ చేశారో దాంట్లో క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో మీ డబ్బులన్నీ మీరు పెట్టారు, మీరు బిల్డింగ్ కట్టకుండా ఈ డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోయినాయో, ఇటువంటి అన్ని ఫన్నీ క్వశ్చన్స్, ఇమ్మెచ్యూర్ క్వశ్చన్స్, ఎటువంటి అవగాహన రాహిత్యం లేని క్వశ్చన్స్ కస్టమర్స్ కొద్దిగా మేము అన్ని డేటా మీ ప్రెస్ మీట్ ద్వారా మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను. క్యాన్సిలేషన్ క్లాజ్ అనేది ఆల్రెడీ మనం మెన్షన్ చేశాము. ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, దానికోసం మేము సహకరిస్తాము. వాళ్ళకు 3 months లోపు వాళ్ళ ఫ్లాట్ అమ్మివ్వడం కానీ, లేదంటే అంతకన్నా ముందు ఎవరైనా కస్టమర్స్ రీసేల్ చేస్తే వాళ్ళ డబ్బు కానీ వాళ్ళకి అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుకు ఉన్నాము. కాకపోతే మీరు ఏదైనా పరిష్కారం అనేది కూర్చొని మా వద్ద మాట్లాడితే వస్తుంది, కానీ ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటే ఎటువంటి హెల్ప్ అనేది మేము ఎక్స్టెండ్ చేయక పాసిబుల్ ఉండదు. హెచ్ఎండిఏ క్లియరెన్స్ పెట్టండి. అయితే ఇంతకుముందు బ్లాక్ 8 and 9 ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, చెరువు ఆక్రమించి కట్టారు, అటువంటి అన్నీ కంప్లీట్గా డినై చేస్తూ హెచ్ఎండిఏ కమిషనర్ గారు మాకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సెప్టెంబర్ ఎప్పుడు వచ్చినామా డేట్ 26 సెప్టెంబర్కు మాకు ఫైనల్గా ఇవ్వడం జరిగింది. ఈ క్లియరెన్స్తోని మాకు చాలా వరకు 8 and 9 ఎవరైతే విమర్శించారో మా మీద వాళ్ళకు ఒక మంచి గుణపాఠం అని మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను.